చంద్రబాబు పాపాలే పోలవరానికి శాపాలయ్యాయి. 2014-19 మధ్య చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశాడు. ఇంజనీర్లా ఫీల్ అయ్యి పోలవరం ప్రాజెక్టు పీక పిసికేశారు. పోలవరం తన కళ అంటూ ఇప్పుడు కూడా కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నాడు. అంతర్జాతీయ నిపుణుల బృందం బాబు నీదే తప్పంటూ ముఖం మీదనే చెప్పినా సిగ్గు ఎగ్గు లేకుండా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురజల్లుతున్నారు. 33 సార్లు పోలవరాన్ని సందర్శించి జయము జయము చంద్రన్న అని భజన చేయించుకుంటున్నాడు తప్పితే పోలవరంలో బాబు పీకిందేమీ లేదు. పోలవరం ప్రాజెక్టు మహానేత వైఎస్ఆర్ కళ. పోలవరం పొలలు పరిగెత్తించింది రాజన్న బిడ్డ జగన్. పోలవరాన్ని గోదావరిలో ముంచింది బాబు. అసలు పోలవరం ప్రాజెక్టు కోసం చిత్తశుద్ధితో కృషి చేసింది ఎవరు? టేక్ ఎ లుక్. గోదారమ్మ సాక్షిగా పోలవరం ప్రాజెక్టుపై తన అబద్ధాలకు చంద్రబాబు మరింత పదును పెడుతున్నారు. ఛాన్స్ దొరికితే చాలు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కమిషన్ల కోసమే అని నమ్మే చంద్రబాబు ఇప్పుడు కూడా ఆ లైన్ నుంచి బయటకు రావడం లేదు. బుర్ర ఉన్నవారు ఎవరైనా 2013-14 ధరల ప్రకారమే పోలవరం కడతామని కేంద్రంతో ఒప్పందం చేసుకుంటారా? కానీ రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని డబ్బా కొట్టుకునే చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ మేమే నిర్మిస్తామని కేంద్రం చెప్పినా నో, మా ప్రాజెక్ట్ మేమే కట్టుకుంటామంటూ కమిషన్లకు కకృతిపడి తన జేబు కాంట్రాక్టర్ల కోసం కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్ట్ లాక్కొని ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారు చంద్రబాబు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు దీని గురించి ఆలోచించరా. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి అన్ని పర్మిషన్స్ తీసుకొస్తే ఇవాళ అది నా కలల పంట అని కోసేస్తాడు సొరకాయలు వెళ్ళే. నేను అడుగుతా ఉన్న, రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్టు మీ కల కాబట్టి హైదరాబాద్ను మీరు కోల్పోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి మీకు మేము ఇచ్చే బాధ్యత మాది, అనా పైసలతో సహా మాదే ఖర్చు అని చెప్పారే. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు తీసుకున్నారు? మీరు ఎందుకు కట్టాలనుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం? కేంద్రం కదా కట్టవలసింది, ప్రతి పైసా కేంద్రమే కదా. నిర్వాసితులకు ఇచ్చేది R&R ప్యాకేజ్ కూడా కేంద్రమే కదా. మీరెందుకు తీసుకున్నారు? 2016లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ వైఎస్ఆర్ కలల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును కమిషన్ల ఖజానాగా వాడుకుంటున్నారు చంద్రబాబు. కమిషన్ల కోసం నిర్మాణ బాధ్యతలు దక్కించుకుని చారిత్రక తప్పిదం చేశారు. స్పిల్వే నిర్మించకుండానే కమిషన్ల కోసం కాఫర్ డ్యాం కట్టి చంద్రబాబు మరో చారిత్రక తప్పిదం చేశారు. దీంతో వరద మళ్లించడం సాధ్యం కాక డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కడితే పెను నష్టం వాటిల్లుతుందని సీనియర్ ఇంజనీర్లు హెచ్చరించినా మీకేం తెలుసు, నేను చెప్పింది చేయండి అంటూ బాబు తనదైన శైలిలో కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్ట్ భవిష్యత్తును ఫలంగా పెట్టారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కమిటీ వచ్చింది, విజిట్ చేసింది. కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. వాళ్ళకేమి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫీలింగ్సే ఉండవు కదా. స్పష్టంగా రిపోర్టర్ రాశారు, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవడానికి కారణం కాఫర్ డ్యాముల నిర్మాణం సక్రమంగా చేయకపోవడం వల్ల ఇది జరిగిందని చాలా క్లియర్గా వాళ్ళు చెప్పినా కూడా మీకు సిగ్గు ఎగ్గులేదు. ఇక పోలవరం వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, పోలవరం వెళ్ళటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ ఎంతో ముందు చూపుతో పోలవరం ప్రాజెక్టుకు ఎంతో సాహసంతో శంకుస్థాపన చేశారు. అంతేకాదు అనుమతులు అన్నీ తీసుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మహానేత వైఎస్ఆర్ చనిపోయారు. వైఎస్ఆర్ చనిపోయాక గంపెడు మట్టి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిపోయలేదు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీనే స్వయంగా చెప్పారు. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ముసుగులో దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్ర నిధులతోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని వైఎస్ఆర్ సంకల్పిస్తే చంద్రబాబు మాత్రం పోలవరం ప్రాజెక్టును తన జేబులు నింపుకునే ఖజానాగా వాడుకున్నారు. కరోనా కాలంలో కూడా పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిగెత్తించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు మాజీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. అప్రోచ్ ఛానల్ మీరు చేయలా, స్పిల్ ఛానల్ మీరు చేయలా, పైలట్ ఛానల్ మీరు చేయలా, మేము పూర్తి చేసాం. కాబట్టి పునాదుల వరకు మీరు అట్టట్లా చేశారు. అసలు నదిని డైవర్ట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం. మా ప్రభుత్వం 2021లో నదిని డైవర్ట్ చేశాం, సక్సెస్ఫుల్గా నదిని డైవర్ట్ చేశాం. మీరు వదిలేసినటువంటి కాఫర్ డ్యామ్, ఎగువ కాఫర్ డ్యాములు,
దిగువ కాఫర్ డ్యాములు రెండింటినీ పూర్తి చేశాం. డయాఫ్రమ్ వాల్ మాత్రం రెండవ డయాఫ్రమ్ వాల్ వేయవలసి వచ్చింది. దానికి నిపుణులు చెప్పారు ప్యారలల్గా మరొక డయాఫ్రమ్ వాల్ వేయాలని. ఇవాళ డయాఫ్రమ్ వాల్ మీరు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, మీ చేత వేయించుతున్నారు. ఇవాళ మీ వల్లే అది నాశనం అయింది, దానివల్లే ఈ ప్రాజెక్టుకి ఇంత అంతరాయం కలిగింది. నిజం చెప్పాలంటే 2014-2019 మధ్య పోలవరం ప్రాజెక్టు పనులు అస్తవ్యస్తంగా జరిగాయి. 2019లో వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ప్రణాళికాబద్ధంగా పోలవరం ప్రాజెక్టు పనులు జరిగాయి. రివర్స్ టెండరింగ్కు వెళ్లి కేంద్రానికి 865 కోట్లు ఆదా చేశారు జగన్. చంద్రబాబు జేబు కాంట్రాక్టర్ను మార్చి స్పిల్వే పనులు, ఆ తర్వాత అప్రోచ్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు, విద్యుత్ కేంద్రంలో సొరంగాలను పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. ఇలా ప్రణాళికాబద్ధంగా అన్ని పనులు పూర్తి చేశారు కాబట్టే 2021 జూన్ 11న వరద నీటిని స్పిల్వే గేట్ల నుంచి 6.1 కిలోమీటర్ల పొడవున విజయవంతంగా సముద్రంలోకి మళ్లించగలిగారు. 2022లో గోదావరికి 22 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా సులభంగా దిగువకు వరద నీరు మళ్లించారు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయమే కదా. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తానని డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు 2014-2019 మధ్య పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అప్పుడు కూడా చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామే కదా. పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువతనం వల్ల, అనుభవంతుని తెలివి తక్కువ అంటున్నారేమో అని అంటున్నారు అనుకోమాకండి, తెలివి తక్కువతనం వల్ల, దురాశ వలన, కమిషన్లు కాజేయాలనే దురాశ వలన, సొంత కాంట్రాక్టర్లకు మేపుకోవాలనే దురాశ వలన ఇలా జరిగింది. తొందరగా వేసుకెళ్ళటం పోవటం, ప్రోటోకాల్ లేదు, ఏం లేదు, వేసేసుకోవడం పోవటం. అమరావతి కూడా అంతే. రేపు 26,000 కోట్లు తీసుకొస్తున్నాడు కదా, తినేయటమే, ఏం ఉండదు. పెద్ద ఆశతో సర్వనాశనం చేశారు. తప్పులన్నీ చంద్రబాబు చేసి ఆ తప్పుల్ని ఎదుటివారి మీద దిద్దడం ఎల్లో అధిపతిలో ఉన్న అద్భుతమైన కళ. ఆయనకు వయసు పెరిగే కొద్దీ ఆ కళకు సానబెడుతున్నాడు తప్పితే ఇప్పటికీ ప్రజల్ని మోసం చేస్తూనే కించెత్తు పాపభీతి కూడా చంద్రబాబుకు కలగడం లేదు. పైగా అతిపెద్ద ప్రాజెక్టును రిజర్వాయర్ స్థాయికి కుదించే యత్నం చేస్తున్నారు చంద్రబాబు. కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంటే అడ్డుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదంటే చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. పోలవరం ఎత్తు తగ్గిస్తే బనకచెర్ల ఎలా సాధ్యమో చంద్రబాబే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది, దాంతో సర్దుకుని 45.72కి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేకపోవడం చాలా దురదృష్టకరం. దాన్ని మాత్రం మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మభ్యపెట్టదలుచుకోలేదు, కేవలం 41.15కే పరిమితం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కారణం ఏమిటంటే 33,000 కోట్లు ఫస్ట్ దశ, రెండవ దశ పూర్తి కావాలంటే ఆర్ఆర్కే 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని తప్పించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దాన్ని ఓకే చేసి ముందుకు నడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరొక పాపానికి, మరొక తప్పిదానికి చంద్రబాబు నాయుడు గారు పాల్పడబోతున్నాడు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెబుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా వైఎస్ జగన్ కృషి వల్లే అన్నారు అంబటి రాంబాబు. కానీ ఆ నిధుల్ని కూడా చంద్రబాబు డైవర్ట్ చేశారని చెప్పారు. చివరకు కేంద్రం ఒత్తిడితో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారని అంబటి రాంబాబు చెప్పారు. నాకు తెలిసినంత వరకు ఒక్క డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవటం మినహా అదే ఒక క్లిష్టమైన దశ తప్ప ఆల్మోస్ట్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోవిడ్ ఉన్నా కూడా మేము పూర్తి చేశాం. 2027 కన్నా ముందే పూర్తి చేసేటటువంటి అవకాశం ఉందని కూడా నాకు ఉన్న అవగాహన, పూర్వం ఉన్న అవగాహన. వీళ్ళు ఆలస్యం చేసి డబ్బుల కోసం కక్కుర్తి పడితే నేను చెప్పలేను, కానీ స్పిల్వే కంప్లీట్ చేశాం. నది డైవర్షన్ ఈజ్ ఓవర్. నది నేను అనేక సందర్భాల్లో చెప్పా, చాలామందికి వివరించేటటువంటి కార్యక్రమం కూడా చేశా. నది ఇలా వెళ్తుంది కదా, ఇలా కాదు, ఇలా డైవర్ట్ వెళ్ళాలి. ఆ డైవర్షన్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. స్పిల్వే అది ప్రధానమైన డ్యాము ముందు కట్టాలి. ఆ ప్రధానమైన డ్యామ్ కట్టే దగ్గరే ఇవాళ ఉన్నటువంటి ఇష్యూ అంతా అక్కడే ఉంది. దానికి కావాల్సిన డయాఫ్రమ్ వాల్ ఏదో త్వరలో వేయబోతున్నాం అన్నారు. ఆ డయాఫ్రమ్ వాల్ వేసిన తర్వాత ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కూడా పూర్తి అయితే ఖచ్చితంగా చేయొచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువసార్లు వెళ్తే మాత్రం కష్టం జరగటం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మహానేత వైఎస్ఆర్ పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే అతిపెద్ద ప్రాజెక్టును రిజర్వాయర్ స్థాయికి కుదించే కుట్రలు చేస్తున్నారు చంద్రబాబు. దీనివలన ఆంధ్రుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుంది. పోలవరం ప్రాజెక్టు 200 టీఎంసీల స్టోరేజ్తో నిర్మించుకుంటే, సరిగ్గా వినియోగించుకుంటే
కుప్పం వరకు సాగు తాగునీరు తీసుకెళ్లొచ్చు. బకింగ్హామ్ కాలువలో జలరాశులు పారించొచ్చు. జల రవాణా పెరుగుతుంది. అంతేకాదు గోదావరి, కృష్ణా ఆయకట్టుకు సమస్యలుండవు. ఇవన్నీ వదిలేసి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తన స్వార్థ ప్రయోజనాలకు ఫలంగా పెడితే భవిష్యత్తు తరాలు క్షమించవు.